హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మీ యోషి వ్లాగ్స్. ఇవాళ వ్లాగ్ వచ్చేటప్పటికి మనం చపాతీ నొక్కి కుర్మా ఎలా ప్రిపేర్ చేస్తున్నాం ఏంటి, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేనైతే ఈ వీడియోలో చెప్తాను అనమాట. చెక్క, లవంగాలు అయితే 4 సరిపోతాయి. అండ్ కొద్దిగా పచ్చి కొబ్బరి అండి, చిప్ప అవసరం లేదు, ఒక హాఫ్ చిప్ప అయితే సరిపోతుంది. అల్లం, చిన్నులపాయ అండ్ పచ్చెనగపప్పు, దాంట్లో 1/2 కప్పేనండి పచ్చెనగపప్పు, ఒక 2 టేబుల్ స్పూన్ ధనియాలు అండ్ ఒక 7-8 ఎండుమిరపకాయలు అనమాట. ఎండుమిరపకాయలు మనకు సరిపోతే ఘాటు కనుక మనం కారమైనా కలుపుకోవచ్చు. ఈ కన్సిస్టెన్సీలో బాగా మెత్తగా అయితే పట్టుకోండి, పరగ్గా పట్టుకుంటే టేస్ట్ అనిపించదు అనమాట. సో ఇదైతే మిక్సీ పట్టేసుకొని పక్కన ఉంచుకున్నాము. కొద్దిగా ఉప్పు కూడా వేసుకోండి, ఎందుకంటే మనం కొంచెం చేయడం లేట్ అయినా కందకుండా ఉంటుంది. దీనికి కావాల్సిన ఐటమ్స్ అయితే ఇప్పుడు మసాలా అయితే రెడీ చేసుకున్నాం కదా. దీనికి కావాల్సిన వెజిటబుల్స్ అయితే బంగాళదుంప అండ్ ఉల్లిపాయలండి. బంగాళదుంప, ఉల్లిపాయలు నేను కుక్కర్లో అయితే పెట్టేసుకున్నాను, విడిగా ఏమి ఉడకబెట్టట్లేదు. కుక్కర్లో అయితే ఒక 2-3 విజిల్స్ అయితే మనకు సరిపోతాయి. మునగార నీళ్ళు పోసేసుకొని కొద్దిగా ఉప్పు అయితే వేసుకున్నాము, ఎందుకంటే ఉల్లిపాయలకి ఎక్కువ ఉప్పు అయితే పట్టదనమాట, కొద్దిగానే పడుతుంది. సో ఉప్పు వేసేసుకొని దానికి తగినట్టు ఒక 2-3 విజిల్స్ అయితే సరిపోతాయండి. ఎక్కువ అయితే ఏం అవసరం లేదు, ఎందుకంటే ఉల్లిపాయ కొంచెం పెలుసుగానే ఉంటుంది కదా, సో తొందరగా కుక్ అవుతుంది అనమాట. నేను చెప్పాను కదా 2-3 విజిల్స్ అయితే సరిపోతాయి. లేదు అనుకుంటే 4 విజిల్స్, ఎందుకంటే మా కుక్కర్ కొంచెం పాతది అయిపోయింది కాబట్టి నేను 4 విజిల్స్ చూపించాను మీకు వీడియోలో. సో అలా అయితే చేసుకోండి. నాకైతే 4 విజిల్స్కి ఉల్లిపాయ ఉడికిపోయింది. సో వేరే కడాయి అయితే పొయ్యి మీద పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసేసుకున్నాను. బాండి కొంచెం హీట్ అయ్యాక ఆయిల్ అయితే కొంచెం ఈ కుర్మాలోకి మనకి ఎక్కువగానే పడుతుంది, ఎందుకంటే తక్కువ వేస్తే కుర్మా కొంచెం డ్రైగా ఉంటుంది కదా. సో కాబట్టి కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇవి మనం ముందే మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, ఈ మసాలా అంతా కూడా ఇప్పుడు ఆయిల్లో కొంచెం సిమ్ టు మీడియం లేదా ఆల్మోస్ట్ సిమ్లో పెట్టైనా సరే మీరు వేయించుకోండి. అడుగంటకుండా చూసుకోండి, ఎందుకంటే అడుగంటితే మళ్ళీ బాగోదన్నమాట, మాడిపోయిన వాసన వస్తుంది. సో నేనైతే ఆల్మోస్ట్ 90% ఇలాంటివన్నీ నేను సిమ్లో పెట్టే వేయించుకుంటాను. నూనె చూసారా, మనకి ఇప్పుడేమో ఎక్కువగా ఉన్నట్టు ఉంటుంది, కానీ వేగేటప్పటికి మనకు అది కూడా సరిపోదు. నాకైతే సరిపోక నేను మళ్ళీ ఎక్స్ట్రా అయితే యాడ్ చేసుకున్నాను ఆయిల్. సో అందుకని నేను మీకు ఇందులో కొలత అయితే చెప్పట్లేదు అనమాట. దానికి పట్టినంత వరకు వేయించుకొని బాగా ఇలా అయితే బాగా కుక్ అయ్యేటట్టు చూసారా ఎంత బాగా కుక్ అవుతుందో. ఇలా ఆయిల్ పైకి తేలిందాకా వేసుకోండి. నేను చెప్పాను కదా, బాగా గట్టిగా అయిపోతే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోండి మధ్యలో, ఎందుకంటే మరీ గట్టిగా అయిపోయినా మనకి తిప్పడానికి కుదరదు. ఆయిల్ చూసారు కదా, ఇలా పైకి తేలిందాకా బాగా ఫుల్గా ఇట్లా పైకి వచ్చిందాకా అయితే ఉంచుకోండి. అది కూడా కలబెట్టుకుంటూ ఉండండి, లేదంటే అడుగంటిపోతుంది. మనకి కుర్మా అయితే వేగిపోయింది కదా. సో ఇంకా అందుకని చెప్పేసి నేనైతే ఉల్లిపాయలు ఉడకబెట్టి పెట్టుకున్నానని చెప్పాను కదా ముందే. ఉల్లిపాయలు అయితే దాంట్లోకి యాడ్ చేసుకుంటున్నాను. ఏదైనా సరే సిమ్ టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టండి. కొద్దిగా పసుపు కూడా వేసుకోండి మసాలా వేయించేటప్పుడే, ఎందుకంటే మసాలా వేయించేటప్పుడు వేస్తేనే బాగుంటుంది, కలర్ కోసం కానీ ఫ్లేవర్ కోసం కానీ ఏదైనా సరే. ఈ ఉల్లిపాయ అంతా దాంట్లో వేసేసి సిమ్ టు మీడియంలో పెట్టేసి ఒక 5 మినిట్స్ లేదా 10 మినిట్స్ అయితే బాగా కుక్ అవుతాము. మరీ గట్టిగా ఉన్నా కూడా బాగోదన్నమాట, కొంచెం మీడియంగా ఉంటే ఈ కుర్మా అనేది టేస్ట్ కూడా మనకి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదే విధంగా నేను చెప్పినట్టు మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ట్రై చేసి అది ఎలా వచ్చిందో టేస్ట్ ఏంటి అనేది నాకు కామెంట్స్లో అయితే చెప్పండి ఫ్రెండ్స్, ఓకేనా? నాకైతే చాలా బాగా ఇష్టం. ఇంతవరకు కుర్మా అయితే నేను ఎక్కడ తినను, ఆల్మోస్ట్ నేను ఇంట్లో చేస్తేనే తింటాను, ఎందుకంటే నేను కుర్మాతో తక్కువ చపాతీ తినేది. సో అందుకని చాలా అంటే చాలా తక్కువ అనమాట. నాకు వాటర్ సరిపోకపోతే నేను వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా అలాగే వాటర్ అయితే యాడ్ చేసుకోండి, కొంచెం సిమ్లో పెట్టే తిప్పుకోండి జాగ్రత్తగా, ఎందుకంటే బాగోదు. నేను మా అత్తయ్య గారిని వీడియో తిన్నాను, మా అత్తయ్య పాపం చూసుకోలేదు, కొంచెం సైడ్కి వచ్చినట్టుంది వీడియో, నేను చూసుకోలేదు అనమాట. ఇంకా తర్వాత నేను తీసి సరిగ్గా పెట్టాను అనమాట వీడియో అనేది. గట్టిగా అయింది, అందుకని నేనైతే వాటర్ యాడ్ చేసుకుంటున్నాను, చూసుకోండి. ఎందుకంటే ఆనియన్స్ ఉడకబెట్టిన వాటరే ఉంటాయి కాబట్టి మనకు అవే సరిపోతాయి ఆల్మోస్ట్, ఇంకా వేరే వాటర్ ఏం అవసరం లేదనమాట. ఇది కూడా సిమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ లేదా 10 మినిట్స్, ఎంత బాగా కుక్ అయితే అంత టేస్ట్ అనేది వస్తుంది మనకి. వెంటనే తీసామంటే టేస్ట్ అనిపించదు, నాకైతే అంతగా నచ్చదు అనమాట, పచ్చి వాసన వస్తుంది. సో నేను చెప్పిన విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చింది నా కామెంట్స్లో చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.